హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం కెంతా పీట్ మీద నైఫ్ తో దాడి చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడ వి వస్తాడు. ఇప్పుడు అతను కెంతాని కాలుతో తన్నేస్తాడు. దాని తర్వాత అతను పీట్ ని లేపుతాడు. ఇప్పుడు కెంతా అక్కడ నుండి వెళ్తుంటాడు. ఈ కూడా అతని వెనకాల వెళ్తుంటాడు. కానీ అప్పుడే పీట్ అతన్ని ఆపేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, నువ్వు అతన్ని ఫాలో కాకు. ఇప్పుడు వి అడుగుతాడు, నువ్వెందుకు నన్ను ఆపుతున్నావు? నువ్వు పీట్ అంటాడు, ఎందుకంటే ఇది వర్త్ ఇట్ కాదు. అతను కేవలం వేరే వాళ్ళ ఆర్డర్ ని ఫాలో అవుతున్నాడు. దాని తర్వాత వి పీట్ గాయాన్ని చూస్తాడు. ఇటువైపు వి పీట్ కి మెడిసిన్ ని పెడుతుంటాడు. ఇప్పుడు వి అడుగుతాడు, నువ్వెందుకు నన్ను ఆపావు? కావచ్చు అతను టోనీ ఒక ఆర్డర్ ని ఫాలో అవుతున్నాడు కావచ్చు, కానీ అతను నేను చంపాలనుకున్నాడు. ఒకవేళ నేను ఇక్కడికి రాకపోతే ఇప్పుడు నువ్వేం చేసేవాడివి? ఇప్పుడు పీట్ అంటాడు, ఎంత నన్ను చంపలేడు. అంటే కింద నేను రియల్ బ్రదర్స్ లాంటి వాళ్ళం. మేబీ మేము టోనీ వల్ల సపరేట్ అయ్యాము, కానీ నాకు అనిపిస్తుంది కింద నన్ను తన బ్రదర్ లాగా అనుకుంటున్నాడు అని. నేను కిందకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను అతన్ని అక్కడ నుండి బయటికి తీసుకురావడానికి. అలాగైతే నేను నీకు హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు వి అంటాడు, పీట్ నువ్వు నాకు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు పీట్ అంటాడు, నేను నీకు హెల్ప్ చేయగలను. ఒకవేళ నేను నీకు హెల్ప్ చేయలేకపోతే నువ్వు ఇక్కడికి రాలేకపోయేవాడివి. ఇప్పుడు వి అంటాడు, కేవలం నేను నిన్ను ఇక్కడ చూడడానికి వచ్చాను. దాని తర్వాత పీట్ వి ఒక షోల్డర్ మీద తన చేయిని పెడతాడు. అతను అంటాడు, ఇప్పుడు నీకు తెలుసు నువ్వేం చేయాలో, కానీ నీకు ఇది అర్థం కావడం లేదు. నువ్వు ఎలాగ టోనీని ఓడించగలవు అని. ఇప్పుడు వి అంటాడు, నువ్వు నీ సెన్స్ ని యూజ్ చేసావు కదా నా మైండ్ ని రీడ్ చేయడానికి. ఇప్పుడు పీట్ అంటాడు, హా, కానీ నేను దీన్ని యూజ్ చేయాలనుకోలేదు, కానీ ఇది నేను చేయాలనుకున్నాను. ఒకవేళ ఇది నేను చేయకపోతే నువ్వు ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోయేవాడివి. దాని తర్వాత పీట్ వి చేయిని పట్టుకుంటాడు. ఇప్పుడు అతను అంటాడు, నువ్వు దీని గురించి భయపడకు. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు తెలుసా. నువ్వెంత వర్తిటో నీ దగ్గర చాయిస్ ఉంది, ఇంకా నీ దగ్గర రైట్ కూడా ఉంది నిన్నైనా చూస్ చేయడానికి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. దాని తర్వాత మనం టోనీని చూస్తాం. ఇప్పుడు అతను కెంతాతో అంటూ ఉంటాడు, నేను నీకు చెప్పాను నువ్వు స్పెషల్ ఆల్ఫా పిల్లలను వెతుకు అని, కానీ నువ్వు ఇది ఏం వెతికావు? నీ అబ్బాయి మనకు చాలా యూజ్లెస్, నేను ఇందులో నుండి ఏం చూస్ చేయాలి? ఇప్పుడు కెంతా అంటాడు, ఒకవేళ మనం వీళ్ళని బాగా ట్రైన్ చేస్తే వీళ్ళు కూడా స్పెషల్ అయిపోతారు. ఇప్పుడు టోనీ అంటాడు, ఆల్ఫా పిల్లలు స్పెషల్ ఉంటారు, వాళ్ళలో చిన్నప్పటి నుండి స్పెషాలిటీ ఉంటుంది. మనం నార్మల్ పిల్లలని ట్రైన్ చేయలేము. నువ్వు నిన్నే చూసుకో, మేము నిన్ను ఎన్ని ఇయర్స్ నుండి ట్రైన్ చేస్తున్నాము, కానీ ఇప్పుడు కూడా నువ్వు కేవలం ఒక ఆర్డినరీ పర్సన్ మాత్రమే. నువ్వు వెళ్ళు, ఇంకా చెక్ చేయి నా దగ్గర ఎవరైనా స్పెషల్ సెన్స్ పిల్లలు ఉన్నారా అని. అప్పుడు కెంతా అంటాడు, నా దగ్గర స్పెషల్ సెన్స్ పిల్లలు ఎవరూ లేరు, ఎందుకంటే వాళ్ళు ఫుల్లీ డెవలప్ కాలేదు, వాళ్ళు ఇప్పుడు కూడా చాలా చిన్నగా ఉన్నారు. అప్పుడు దాని తర్వాత టోనీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను అంటాడు, కానీ ఇప్పుడు కూడా మన దగ్గర ఒక పర్సన్ ఉన్నాడు, అతని దగ్గర స్పెషల్ సెన్సెస్ ఉన్నాయి. కెంతా అంటాడు, ఎవరు? కానీ టోనీ ఏం చెప్పడు. దాని తర్వాత నెక్స్ట్ సీన్ లో మనం జెఫ్ అలెన్ ని చూస్తాం. వాళ్ళు పడుకొని ఉంటారు. అప్పుడే జెఫ్ నిద్రలేస్తాడు. ఇప్పుడు అతను అలెన్ తో అంటాడు, నువ్వు కేవలం ఓల్డ్ అయినట్టు నాటకం చేస్తావు, కానీ నేను నీకు చెప్పాను నువ్వు నాతో జెంటల్ గా అవ్వు అని, కానీ నువ్వు నాతో అలా చేయలేదు. దాని తర్వాత జెఫ్ అలెన్ ని కిస్ చేస్తాడు. అక్కడ నుండి లేచి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు జెఫ్ బయట కూర్చొని కాఫీ తాగుతుంటాడు. అప్పుడే అక్కడ కెంతా వస్తాడు. అతని నెక్ మీద నైఫ్ ని పెట్టేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం అలెన్ ని చూస్తాం. తను నిద్రలేస్తాడు. అతను చూస్తాడు జెఫ్ అతని దగ్గర లేడు అని. దాని తర్వాత అతను జెఫ్ ని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇటువైపు జెఫ్ ను కెంతా కార్ లో ఉంటారు. ఇప్పుడు జెఫ్ యొక్క మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత కెంతా అతని దగ్గర నుండి అతని మొబైల్ ని తీసుకుంటాడు. ఇప్పుడు అతను రోడ్ మీద వెళ్తున్న కొందరు వ్యక్తులకి అతని మొబైల్ ని ఇచ్చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు నార్త్ ను సోనిక్ తింటూ ఉంటారు. ఇప్పుడు నార్త్ అడుగుతాడు, బీబ్ నువ్వు కూడా ఫ్రూట్స్ తినాలనుకుంటున్నావా? ఒకవేళ నీకు ఏమైనా తినాలనిపిస్తే నువ్వు నాకు చెప్పేసేయ్, నేను నీ గురించి ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు బీబ్ అంటాడు, నేను ఇది కూడా తినగలను. దాని తర్వాత నార్త్ అతనికి ఒక ఫ్రూట్ ఇస్తాడు. దాన్ని క్యాచ్ చేయలేకపోతాడు. సోనిక్ అంటాడు, నార్త్ నువ్వు అతనికి ఫుడ్ మంచిగా ఇవ్వలేవా? నార్త్ అంటాడు, నార్మల్లీ మనం బేబ్ మీద ఏదైనా విసిరేస్తే అతను దాన్ని క్యాచ్ చేసుకుంటాడు, కానీ ఈసారి అతను అలా చేయలేదు. దాని తర్వాత నార్త్ బేబ్ దగ్గరికి వస్తాడు. అతను అంటాడు, సారీ. దాని తర్వాత సోనిక్ అంటాడు, బేబ్ నీకు చార్లీ గుర్తొస్తున్నాడా? ఇప్పుడు బేబ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడైతే చార్లీ బ్రతికుండేనో అతని దగ్గర నా సెన్సెస్ ఉండే, కానీ ఇప్పుడు అతను చనిపోయాడు. ఆ సెన్సెస్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చేయాలి, కానీ దీన్ని నేను ఎందుకు క్యాచ్
చేయలేకపోయాను. ఇప్పుడు సోనిక్ అంటాడు మేబీ ఇప్పుడే నీ సెన్స్ నీ దగ్గరికి వచ్చాయి, మేబీ అందుకే కావచ్చు. నార్త్ కూడా అంటాడు మేబీ అలానే కావచ్చు, అవి స్లోలీగా నీ సెన్సెస్ నీ దగ్గరికి వచ్చేస్తాయి, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఇప్పుడు బీబ్ అంటాడు మేబీ అలా కావచ్చు. ఇటువైపు మనం అంకల్ ని చూస్తాం, అతను చార్లీకి ఇంజెక్ట్ చేస్తాడు. ఇప్పుడు చార్లీ అంటాడు నేను ఈ ఇంజెక్షన్స్ ని తీసుకుంటూనే ఉండాలా. ఇప్పుడు అంకల్ అంటాడు ఎందుకంటే ఈ ఇంజెక్షన్ కొంచెం టైం వరకే వర్క్ చేస్తుంది, ఇది కేవలం టెంపరీ మాత్రమే ఉంటుంది, ఇంకా నేను తొందరలోనే ఇలాంటి ఇంజెక్షన్ ని రెడీ చేస్తాను, అవి పర్మనెంట్లీగా నీ సెన్సెస్ ని మాయం చేసేస్తాయి. చార్లీ అంటాడు థ్యాంక్ యూ. ఇప్పుడు అతను లేచి అక్కడ నుండి వెళ్తుంటాడు. ఇప్పుడు అంకల్ అంటాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. ఇప్పుడు చార్లీ అంటాడు నేను కేవలం అటు ఇటు తిరగడానికి వెళ్తున్నాను. ఇప్పుడు అంకల్ అంటాడు నాకు అనిపిస్తుంది నువ్వు వెళ్ళకు, ఒకవేళ నిన్ను ఎవరైనా చూస్తే ఇప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం అవుతుంది అని. అప్పుడు చార్లీ అంటాడు నేను కేవలం చుట్టుపక్కల మాత్రమే వెళ్తున్నాను. ఇప్పుడు అంకల్ అంటాడు సరే ఎక్కువ దూరంగా వెళ్ళకు. ఇప్పుడు చార్లీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం అలెన్ ని చూస్తాం. ఇప్పుడు అతను జెఫ్ ని అతని కోసం అతను అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి జెఫ్ యొక్క కప్ కనబడుతుంది కానీ జెఫ్ అక్కడ ఉండడు. అప్పుడు అతను ఆలోచిస్తుంటాడు జెఫ్ అసలు ఎక్కడికి వెళ్ళాడు అని. తర్వాత అతను రూమ్ లోకి వస్తాడు. నార్త్ సోనిక్ అంటాడు ఏం చేస్తున్నావు. అప్పుడు అలెన్ అంటాడు నేను జెఫ్ ని వెతుకుతున్నాను. ఇప్పుడు కిమ్ అంటాడు ఏం తెలుసు అతను ఎవరినైనా కలవడానికి వెళ్ళాడు కావచ్చు. ఇప్పుడు నార్త్ అంటాడు మనం అతని ఫోన్ ని ట్రాక్ కూడా చేయొచ్చు. ఇప్పుడు అలెన్ అంటాడు మనం ఏం చేయాలి. ఇప్పుడు సోనిక్ అంటాడు మీరు మీ కోడ్ ని ఇవ్వండి. ఇప్పుడు అలెన్ అంటాడు పద మనం కార్ లోకి వెళ్దాం. ఇప్పుడు అతను వాళ్ళందరినీ కార్ లో తీసుకెళ్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఆ లొకేషన్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ కొందరు అబ్బాయిలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు కానీ ఆ అబ్బాయిలు అక్కడ నుండి పారిపోతుంటారు. దాని తర్వాత వాళ్ళందరూ వాళ్ళ వెనకాల పరిగెడుతుంటారు. ఫైనల్లీ వాళ్ళందరూ ఒక అబ్బాయిని పట్టుకుంటారు. వాళ్లకు అతని దగ్గర నుండి జెఫ్ ఫోన్ దొరుకుతుంది. అప్పుడు అలెన్ అంటాడు ఇది అయితే ఆ ఫోన్ ఏదైతే నేను జెఫ్ కి ఇచ్చానో. ఇప్పుడు వాళ్ళందరూ ఆ అబ్బాయితో అడుగుతారు దీన్ని ఎవరు నీకు ఇచ్చారు. అప్పుడు ఆ అబ్బాయిలు అంటారు వ్యాన్ లో నుండి ఒక అబ్బాయి ఈ ఫోన్ ని మాకు ఇచ్చాడు. అప్పుడు కిమ్ అంటాడు నాకు అనిపిస్తుంది జెఫ్ ని ఎవరో కిడ్నాప్ చేశారు కావచ్చు. ఇటువైపు బీబ్ పీట్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు బీబ్ అంటాడు ఏమైనా ప్రోగ్రెస్ జరిగిందా. ఇప్పుడు పీట్ అంటాడు నేను నీకు లాస్ట్ టైం చెప్పాను నాకు ఈ ప్లాన్ లో ఒకరి హెల్ప్ పడుతుంది అని. ఇప్పుడు బీబ్ అంటాడు నేను కూడా నీకు ఫస్ట్ చెప్పేశాను అతను ఒకవేళ వీ అయితే నేను ఈ ప్లాన్ లో జాయిన్ కాను అని. కానీ అప్పుడే అక్కడ వీ వస్తాడు. అప్పుడు అతను అంటాడు ఐఎమ్ సారీ బీబ్. ఇప్పుడు బీబ్ అంటాడు ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు. ఒకవేళ నువ్వు నాతో 100 times సారీ చెప్పినా నేను నువ్వు చెప్పిన ఆ మాటలను మర్చిపోలేను ఏదైతే నువ్వు నాతో చేసావో. ఇప్పుడు వీ అంటాడు నేను ఇక్కడికి నువ్వు నన్ను క్షమిస్తావు అని రాలేదు, నేను కేవలం నా మనసుతో నీకు సారీ చెప్పాలనుకున్నాను. ఇప్పుడు బీబ్ అంటాడు నీకు కేవలం ఇదే చెప్పాలని ఉండే కదా. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. ఇప్పుడు వీ అంటాడు నేను రియల్ గా నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను టోనీతోని నిన్ను రక్షించడానికి. అప్పుడు బీబ్ అంటాడు ఇప్పుడు నాకు నీ మీద ట్రస్ట్ లేదు ఎందుకంటే నేను నీతో 10 years ఉండే కానీ ఇప్పుడు నువ్వు నీ మైండ్ ని చేంజ్ చేసుకున్నావు. ఇప్పుడు వీ అంటాడు ఎందుకంటే ఇప్పుడు నాకు రియలైజ్ అయింది టోనీ ఇప్పుడు కూడా నన్ను ట్రిక్ చేశాడు అని. ఇప్పుడు అతనికి నేను ఎలాంటి యూస్ఫుల్ కాదు, నాకు తెలుసు నేను చాలా మందిని హర్ట్ చేశాను, నేను కూడా ఎవరినైతే నేను చాలా ఇష్టపడ్డాను. ఇప్పుడు పీట్ అంటాడు నాకు నా సెన్సెస్ చెప్పాయి ఫే అబద్ధం చెప్పడం లేదు, నేను నీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను కానీ ఇప్పుడు మనం మన రియల్ మిషన్ మీద ఫోకస్ చేయాలి, మనం టోనీకి అగెనిస్ట్ గా ప్రూఫ్స్ ని వెతకాలి. ఇప్పుడు బేబ్ అంటాడు సరే కానీ ఇది లాస్ట్ టైం ఏదైతే నేను వేతోని కలిసి వర్క్ చేస్తున్నాను. అప్పుడు పీట్ అంటాడు ఎవిడెన్స్ తరపున మన దగ్గర కేవలం ఒక లిస్ట్ మాత్రమే ఉంది, అందులో కేవలం కొందరు పిల్లల పేర్లు ఉన్నాయి. ఎవరినైతే టోనీ వాళ్ళని రిచ్ వాళ్ళకి అమ్మేశాడు కానీ టోనీ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా చేస్తాడు కానీ దాని గురించి మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు వి అంటాడు ఆ ఎవిడెన్స్ మనకి ఎప్పుడు కూడా దొరకవు ఎందుకంటే టోనీ చాలా కేర్ఫుల్ గా ఉంటాడు, మనం అతన్ని అంత ఈజీగా ట్రిక్ చేయలేము, అతను పిల్లలకి బదులు డబ్బులు తీసుకోడు, అతను వాళ్ళ దగ్గర నుండి భూమిలో ఉన్న రియల్ ఎస్టేట్ ని తీసుకుంటాడు, అవి టీవర్ట్ కంపెనీ నుండి నామినేట్ ఉంటాయి. దాని తర్వాత వి బేబ్ ని చూస్తాడు. అప్పుడు అతను అంటాడు ఏమైంది. ఇప్పుడు బేబ్ అంటాడు టీవర్ట్ కంపెనీ దీన్నైతే టోనీ యూజ్ చేస్తున్నాడు, అది మా ఫాదర్ కంపెనీ ఉండే. ఇప్పుడు వి అంటాడు ఒకవేళ మనకి కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ దొరికితే అది మన గురించి బెనిఫిషియల్ కాగలదు. ఇప్పుడు బేబ్ అంటాడు ఏదైతే మనకు కిమ్ చెప్పాడో ఏదైతే అందులో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందో దాని ఎవిడెన్స్ కూడా దొరికితే నాకు అనిపించడం లేదు టోనీ సర్వైవ్ చేయగలడు.
అని. ఇటువైపు మనం కెంతాని చూస్తాం. ఇప్పుడు అతను ఒక రూమ్ బయటికి వస్తాడు కానీ అక్కడ ఇద్దరు గార్డ్స్ ఉంటారు. అప్పుడు అతను అంటాడు, మిస్టర్ టోనీని చెప్పాడు నిన్ను దీంట్లో ఇంటర్ఫేర్ చేయనివ్వద్దు అని. ఇప్పుడు కెంతా అంటాడు, మీకు ఇంత ధైర్యమా, మీరు నిన్ను ఆపగలుగుతారా? దాని తర్వాత ఆ గార్డ్స్ సైడ్ అయిపోతారు. ఇప్పుడు కెంతా లోపలికి వెళ్ళిపోతాడు. లోపల జెఫ్ ఉంటాడు. కెంతా అంటాడు, నేను నీకు ముందుగానే చెప్పాను నువ్వు ఇక్కడ నుండి పారిపోలేవు అని. ఇప్పుడు జెఫ్ అంటాడు, కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి? కెంతా అంటాడు, కానీ ఈ టైంలో నేను నీకు హెల్ప్ చేయలేను. దాని తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇప్పుడైతే జెఫ్ టోనీ ఇంట్లో నుండి పారిపోతుంటాడు. అప్పుడే జెఫ్ గార్డ్ తో అంటాడు, వారి కెంతా ఇట్ సైడ్ వెళ్ళాడు. దాని తర్వాత అందరూ గార్డ్స్ ఆ సైడ్ కి వెళ్ళిపోతారు. దాని తర్వాత కెంతా జెఫ్ ని చూస్తాడు. వైపు మనం ప్రెసెంట్ లో చూస్తాం. ఇప్పుడు జెఫ్ అంటాడు, నాకు తెలుసు, థ్యాంక్ యూ, నువ్వు నాకు లాస్ట్ టైం హెల్ప్ చేయడానికి. ఇప్పుడు కెంతా అంటాడు, నేను నీకు ఫస్ట్ వార్న్ చేస్తున్నాను, ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో అది చేయి తొందరగా. అలా చెప్పేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం టోనీని చూస్తాం. ఇదంతా అతని ల్యాప్టాప్ లో చూస్తూ ఉంటాడు. దాని తర్వాత టోనీ విన్నర్ కి కాల్ చేస్తాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వు నా గురించి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నావా? ఇటువైపు బేబు పీట్ తో అంటాడు, నేను నీతో అగ్రీ చేయను, మనం కెంతాని కూడా మన ప్లాన్ లో తీసుకోవాలా. అతను టోనీ యొక్క రైట్ హ్యాండ్ మ్యాన్. ఇంకా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? మనం అతని మీద ట్రస్ట్ చేయగలమా? అప్పుడు పీట్ అంటాడు, కెంతా నేను చిన్నప్పటి నుండి చాలా బెస్ట్ ఫ్రెండ్స్, నాకు అనిపిస్తుంది అతను చాలా మంచివాడు అని. ఇప్పుడు బేబ్ అంటాడు, కానీ నాకు అనిపిస్తుంది అతను మనతో ట్రిక్ చేయాలనుకుంటున్నాడు. నీకు తెలుసు కదా కెంతా అదే చేస్తాడు ఏదైతే టోనీ చెప్తాడో. అప్పుడు మనం అతని మీద ఎలా ట్రస్ట్ చేయగలము అని అప్పుడు వి అంటాడు, మనుషులు చేంజ్ అవ్వగలరు, ఇంకా నీకు దీని మీద బిలీఫ్ లేదా? ఇప్పుడు బేబ్ అంటాడు, ఒకవేళ బ్యాడ్ గా జరిగితే నువ్వు దీని రెస్పాన్సిబిలిటీ తీసుకోగలవా? ఇప్పుడు పీట్ అంటాడు, మాకు తెలియదు, కానీ వాటన్నిటికంటే ఫస్ట్ మనం దీన్ని ట్రై చేయాలి. ఇప్పుడు అక్కడ కెంతా వస్తాడు. అప్పుడు అతను అంటాడు, నాకు తెలుసు మీరేం ప్లాన్ చేస్తున్నారు, నేను మీకు ఇక్కడ చెప్పడానికి వచ్చాను, నేను మీకు హెల్ప్ ఎప్పుడు చేయలేను, ఎందుకంటే టోనీ నాకు లైఫ్ ఇచ్చాడు, నేను అతన్ని మోసం చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు వి అంటాడు, కెంతా నువ్వు ఎప్పుడు నీ ఐస్ ని ఓపెన్ చేస్తావు, నువ్వు టోనీ యొక్క డాగ్ కావడానికి ట్రై చేయకు. నువ్వు కెంతా అంటాడు, నీకు అనిపిస్తుందా నీ లైఫ్ నాకంటే బెటర్ అని? ఇంకా నువ్వు మర్చిపోయావా, టోనీ నీ లైఫ్ ని కాపాడాడు, అప్పుడే నువ్వు నీ లైఫ్ లో బాగా చేస్తున్నావు, ఇంకా టోనీ నీకు చాలా బాగా లైఫ్ ఇచ్చాడు, మంచి నీకు లవ్ ఇచ్చాడు, కానీ ఇప్పుడు మీరు టోనీ గురించి ఇలా చేస్తున్నారు. దాని తర్వాత బేబు కెంతా దగ్గరికి వస్తాడు. అతను అంటాడు, ఏదైతే నువ్వు చెప్పావో అది నిజం, కానీ మేము నీకంటేనైతే బెటరే, నువ్వు ఆ పిల్లల గురించి ఒకసారైనా ఆలోచించావా? ఏదైతే ఆ ఇంట్లో ఉంటారో పిల్లలకైతే ఏం తెలియదు, ఇంకా నువ్వు కోరుకుంటున్నావా ఆ పిల్లలు అక్కడనే పెరగాలని? దాని తర్వాత వాళ్ళని అమ్మిస్తారు, కానీ నువ్వు ఆ పిల్లలని కాపాడగలుగుతావు కెంతా? టోనీతోని కూడా పారిపోగలవు కెంతా. దాని తర్వాత నువ్వు అతని ఆర్డర్స్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఇది నీ లైఫ్, నువ్వు ఏది కోరుకుంటావో అది చేయగలవు. ఇటువైపు కెంతా టోనీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు టోనీ అంటాడు, వాళ్ళతోని నీ మీటింగ్ ఎలా జరిగింది? ఇప్పుడు కెంతా అంటాడు, నేను వాళ్ళకి చెప్పేశాను నేను వాళ్ళ ప్లాన్ లో పార్టిసిపేట్ చేయను అని. ఇప్పుడు టోనీ అంటాడు, కేవలం ఇంతేనా? కానీ నాకైతే అనిపించింది నువ్వు వాళ్ళ ప్లాన్ లో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు అని. ఇప్పుడు కెంతా అంటాడు, చిన్నప్పటి నుండి మీరు నన్ను పెంచారు, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయను. అని తర్వాత టోనీ కెంతాకి ఒక స్లాప్ చేస్తాడు. అప్పుడు అతను అంటాడు, ఒకవేళ నువ్వు నా గురించి లాయల్ గా ఉంటే నువ్వు వాళ్ళని ఇప్పటి వరకు చంపేసేవాడివి, ఇప్పుడు వాళ్ళు నా చుట్టుపక్కల తిరిగి వాళ్ళు కాదు, నేను ఎన్నిసార్లు నీకు ఆర్డర్ ఇచ్చాను వాళ్ళను చంపేయని, కానీ నువ్వు ఏం చేయలేదు. ఇప్పుడు కెంతా అంటాడు, మీరు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. అప్పుడు టోనీ అంటాడు, నేను నీకు లైఫ్ లో ఎన్ని ఛాన్సెస్ ఇచ్చాను, కానీ ఇది అయితే నీ లైఫ్ యొక్క లాస్ట్ ఛాన్స్ ఉంటే ఏదైతే నేను నీకు ఇచ్చేసాను, నీ దీంట్లో కూడా నువ్వు నన్ను డిసప్పాయింట్ చేశావు. ఇప్పుడు కెంతా అంటాడు, ప్లీజ్ మీరు నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, ఇది నేను మీకు ప్రూఫ్ చేసి చూపిస్తాను నేను మిమ్మల్ని మోసం చేయలేదు అని. ఈ తర్వాత టోనీ అక్కడ నుండి వెళ్తుంటాడు. ఇప్పుడు కెంతా అతన్ని ఆపేస్తాడు. అప్పుడు అతను అంటాడు, ఐఎమ్ సారీ. టోనీ అంటాడు, సారీ? నువ్వు నాతో ఎన్నిసార్లు సారీ చెప్తావు? దాని తర్వాత కెంతా టోనీని హక్ చేసుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, డాడ్ మీరు ప్లీజ్ అలా చేయకండి. ఇప్పుడు టోనీ అంటాడు, నేను నీ డాడ్ కాదు, నేను ఎప్పుడు కూడా నిన్ను నా కొడుకులాగా చూడలేదు కెంతా, నేను నిన్ను కేవలం ఒక డాగ్ లాగా పెంచాను, ఇప్పుడు కూడా నీకు అర్థం కాలేదా? దాని తర్వాత టోనీ కెంతాకి తన చేనిస్తాడు. కెంతా తన చేని పట్టుకుంటాడు. టోనీ అంటాడు, ఒకవేళ నువ్వు చూస్ చేసుకుంటే నువ్వు డాగ్ కావాలని నువ్వు ఇక్కడ గాడ్ లాగా వర్క్ చేయి, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. దాని తర్వాత కెంతా అక్కడ నుండి వెళ్తుంటాడు. ఇప్పుడు అతనికి దారిలో విన్నర్ కనబడతాడు. అప్పుడు విన్నర్ టోనీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు టోనీ విన్నర్ తో అంటాడు, విన్నర్ ఇప్పటి నుండి నువ్వు అదంతా వర్క్ చేస్తావు ఏదైతే కింద చేస్తుండేనో. విన్నర్ అంటాడు, సరే చెప్పేసి టోనీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం ఒక వ్యక్తిని చూస్తాం. ఇదైతే అతను ఒక బ్యాగ్ ని తీసుకుని వస్తుంటాడు, కానీ అప్పుడే అక్కడ వే వస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, నువ్వు ఈ బ్యాగ్ ని నాకు ఇచ్చేసేయి. కానీ అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నార్మల్ గా అయితే కెంతా ఈ బ్యాగ్ ని తీసుకోవడానికి వచ్చేవాడు, దాని తర్వాత వే అతన్ని హిప్నోటైజ్ చేసేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, బ్యాగ్ నువ్వు నాకు ఇచ్చేసేయి. అప్పుడు ఆ వ్యక్తి అతనికి ఆ బ్యాగ్ ని ఇచ్చేస్తాడు.
ఇప్పుడు వి ఆ బ్యాగ్ ని తీసుకొని అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడ ఒక గార్డ్ కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు అతను గన్ ని వే వైపు పాయింట్ చేస్తాడు. కానీ అప్పుడే మనం చూస్తాం బీప్ కూడా వచ్చేస్తాడు. వ్యక్తిని కొడుతుంటాడు. అతను వీతో అంటాడు పద మనం వెళ్దాం. అప్పుడే మనం చూస్తాం అక్కడ విన్నర్ కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు నాకు తెలుసు మీరు ఇదే చేస్తారు అని. అని తర్వాత అతను వీతో అంటాడు ఈ బ్యాగ్ ని మీరు నాకు ఇచ్చేసేయండి. అని తర్వాత అతను ఆ బ్యాగ్ ని విన్నర్ కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు విన్నర్ ఆ బ్యాగ్ ని కార్ లో పెడుతుంటాడు. అప్పుడే మనం చూస్తాం బీబ్ తన మీద అటాక్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఫైట్ చేస్తుంటారు. ఇప్పుడు వి ఆ కార్ లో నుండి బ్యాగ్ ని తీసుకోవడానికి వెళ్తుంటాడు. కానీ అతని మీద ఒక గార్డ్ అటాక్ చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తాం పీట్ కార్ ని తీసుకుని వస్తాడు. ఇప్పుడు బీబ్ వి అందులో కూర్చొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు నార్త్ ఉన్న సోనిక్ బీబ్ కి మెడిసిన్ ని పెడుతుంటారు. ఇప్పుడు మనం చూస్తాం అక్కడ అలెన్ వస్తాడు. ఇప్పుడు అలెన్ అంటాడు బీబ్ నువ్వు నాకు చెప్పకుండా నువ్వు ఇలా ఎలా చేయగలవు. ఇప్పుడు బీబ్ అంటాడు ఇలాంటి మ్యాటర్ గురించి మనం వెయిట్ చేయలేము. మీరు కూడా సేమే కదా. మీరు కూడా చాలా మందిని జెఫ్ ని వెతకడానికి అతని వెనకాల పెట్టేశారు. మీరు నాకు దీని గురించి ఏం చెప్పలేదు. అప్పుడు అలెన్ అంటాడు అతను నా బాయ్ ఫ్రెండ్. నేను దీని గురించి వెయిట్ చేయలేను. అప్పుడు బీబ్ అంటాడు నాకు అనిపిస్తుంది జెఫ్ ని కూడా కిడ్నాప్ చేయడంలో టోనీ చెయ్యి ఉంది కావచ్చు. నాకు అనిపిస్తుంది అతన్ని వాళ్ళందరూ ఫౌండేషన్ లోకి తీసుకెళ్లారు కావచ్చు. ఇప్పుడు అలెన్ అంటాడు మనకు ఇది తెలియదు టోనీ దాని ప్లాన్ ఏంటో అని. ఇప్పుడు నార్త్ అంటాడు బీబ్ ఇప్పుడు నువ్వు వీని క్షమించావా. ఇప్పుడు బీబ్ అంటాడు నాకు తెలియదు. ఇంకా అతను అంటాడు నాకు అతని మీద 100% విశ్వాసం లేదు. ఇప్పుడు మనకు మన ప్లాన్ లో అందరి అవసరం ఉంది. అందరి టార్గెట్ టోనీ. నాకు అతనితో చార్లీ చనిపోయినందుకు రివెంజ్ కూడా తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు అలెన్ అంటాడు జెఫ్ ని వెతకడంలో నువ్వు నాకు హెల్ప్ చేయి. అంతలోనే ఇక్కడ పీట్ వీ కూడా వచ్చేస్తారు. ఇప్పుడు పీట్ అంటాడు మనం అందరం ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కోబోతున్నాము. ఎందుకంటే టోనీ ఒక పెద్ద చారిటీని హోస్ట్ చేస్తున్నాడు. అతను ఈ ఈవెంట్ లో పిల్లలని అమ్మేస్తాడు. ఇప్పుడు వీ అంటాడు ఒకవేళ మనం ఆ పిల్లలకి హెల్ప్ చేయాల్సి ఉంటే మనం ఆ ఈవెంట్ ని మిస్ చేయలేము. ఇప్పుడు అలెన్ అంటాడు మనం అందరం ఆ ఈవెంట్ లోకి వెళ్ళగలమా. ఇప్పుడు పీట్ అంటాడు నేను టోనీ ఒక పార్ట్నర్ తో డీల్ ని అగ్రీ చేయించుకున్నాను. తను మనకి ఇన్విటేషన్ కార్డ్ ని ఇస్తాడు. దాని హెల్ప్ తోనే మనం లోపలికి వెళ్ళగలము. ఇప్పుడు వే అంటాడు రేపటి ఈవెంట్ లో చాలా మీడియా మెంబర్స్ ఉంటారు. ఒకవేళ మనం అతని రియాలిటీని వాళ్ళందరి ముందు తీసుకొస్తే అప్పుడు టోనీ ఆట ఎండ్ అయిపోతుంది. పీట్ అంటాడు అలెన్ నాకు అనిపిస్తుంది నువ్వు దీని గురించి తెలుసుకో. రేపు నైట్ లో ఏ పిల్లాడి గురించి ఎక్కువ పాట జరుగుతుందో అతను ఒక అబ్బాయి ఏదైతే అతను ఫ్యూచర్ చూడగలుగుతాడు. అది విని అలెన్ సాడ్ అయిపోతాడు. ఇటువైపు మనం విన్నర్ ని చూస్తాం. తను టోనీతో చెప్తుంటాడు వాళ్ళందరూ ఈ బ్యాగ్ ని తీసుకోవడానికి వచ్చారు. కానీ నేను వాళ్ళని ఆపేశాను. కానీ నేను వాళ్ళని పట్టుకోపోయాను. కానీ అప్పుడే వాళ్ళు పారిపోయారు. నాకు అనిపిస్తుంది బేబీ యొక్క సెన్సెస్ రిటర్న్ వచ్చేసాయి అని. టోనీ అంటాడు నువ్వేం చెప్పావు బేబీ యొక్క సెన్స్ వచ్చేసాయా. విన్నర్ అంటాడు హా ఇప్పుడైతే నేను ఫైట్ చేస్తుండేను. ఇప్పుడు నాకు రియలైజ్ అయింది అతని సెన్సెస్ వచ్చేసాయి అని. కనిపిస్తుంది రేపు వాళ్ళందరూ వస్తారు. మీరు కోరుకుంటున్నారా నేనేమైనా చేయాలా. టోనీ అంటాడు నువ్వు ఈ బ్యాగ్ ని హౌస్ కి పంపించేసాయి. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం బేబ్ ని చూస్తాం. తను చార్లీ ఒక గ్లవ్స్ ని చూస్తుంటాడు. ఇప్పుడే అక్కడ వేవ్ వస్తాడు. ఇప్పుడు అతను అంటాడు బేబ్ నేను నీతో ఒక మాట అడగాలనుకుంటున్నాను. మనం ఫస్ట్ లాగా ఉండగలమా. ఇప్పుడు బేబ్ అంటాడు ఫస్ట్ లాగా అంటే. ఇప్పుడు వే అంటాడు ఇప్పుడు కూడా నేను నీ గురించి ఇంపార్టెంటా. అప్పుడు వే అంటాడు నాకు అనిపిస్తుంది మేబీ ఒక రోజు కానీ ఆ టైం అంత తొందరగా రాదు. ఇప్పుడు వే అంటాడు ఐఎమ్ సారీ బేబీ ఏదైతే నేను నీతో చేశాను. నెక్స్ట్ సీన్ లో మనం చార్లీని చూస్తాం. ఇప్పుడు అతను ఆ అంకుల్ రూమ్ లోకి వస్తాడు. అప్పుడు అతనికి అతని రూమ్ లో బేబీ యొక్క ఫోటో కనబడుతుంది. ఇప్పుడు అతను అటు ఇటు చూస్తుంటాడు. అతను టేబుల్ మీద కూడా చూస్తాడు. అతనికి చార్లీ ఒక ఫోటో కనబడుతుంది. దాని తర్వాత అతను డ్రార్ ని చెక్ చేస్తాడు. అతనికి అక్కడ ఒక ఫోటో ఆల్బమ్ దొరుకుతుంది. అందులో బేబీ యొక్క ఫోటో ఉంటుంది. అతని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్పుడే చూస్తాం అక్కడ అంకుల్ వస్తాడు. అప్పుడు అతను అంటాడు హే చార్లీ నువ్వు ఈ రూమ్ లో ఏం చేస్తున్నావు. ఇప్పుడు చార్లీ అంటాడు మీరెవరు మీరు కూడా టోనీతో కలిసి ఉన్నారా. ఇప్పుడు ఆ అంకుల్ అంటాడు నేను టోనీతో కలిసి లేను. ఇప్పుడు చార్లీ అంటాడు అయితే మరి మీ దగ్గర ఈ ఫోటోస్ ఎలా వచ్చాయి. అయితే మీరు బేబ్ ని స్టాక్ చేస్తున్నారా. ఇప్పుడు ఆ అంకుల్ అంటాడు నేను బేబ్ ని స్టాక్ చేయడం లేదు. నేను కేవలం ఇది చూడాలనుకున్నాను నా కొడుకు ఎలా ఉన్నాడో. అది విని చార్లీ షాక్ అయిపోతాడు. ఇప్పుడు అంకుల్ అంటాడు హా బేబ్ నా కొడుకు. ఇటువైపు మనం టోనీని చూస్తాం. ఇప్పుడు అతను పిల్లలని అమ్మేయడానికి ఈవెంట్ ని స్టార్ట్ చేస్తాడు. అని తర్వాత మనం పీట్ వే బేబ్ అలెన్ ని చూస్తాం. ఎక్కడైతే ఆ ఈవెంట్ జరుగుతూ ఉంటుందో వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇటువైపు మనం జెఫ్ ని చూస్తాం. ఇదైతే అతను కూడా పిల్లలతోని కూర్చొని ఉంటాడు. అప్పుడే అక్కడ ఎలెన్ వస్తాడు. తను ఒక గార్డ్ ని చంపేస్తాడు. తను జెఫ్ ని అక్కడ నుండి తీసుకెళ్తాడు.
తీసుకెళ్తాడు. అని తర్వాత మనం ఇటువైపు పీటును వేని చూస్తాం. వాళ్ళందరూ ఆ ఈవెంట్ లోకి వచ్చేస్తారు. కానీ గార్డ్స్ వాళ్ళని ఆపేస్తారు. కానీ టోనీ వాళ్ళతో చెప్తాడు, మీరందరూ వీళ్ళని ఆపకండి. ఇప్పుడు పీట్ అంటాడు, ఈ ఈవెంట్ లో నేను కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఒకవేళ మీరు మైండ్ చేయకపోతే. టోనీ అంటాడు సరే. ఇటువైపు మనం బీబ్ ని చూస్తాం. ఏదైతే అతను ఇద్దరు గార్డ్స్ తో ఫైట్ చేస్తుంటాడు. కానీ అప్పుడే ఒక గార్డ్ బీబ్ హెడ్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు బీబ్ యొక్క హెడ్ లో నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. కానీ అప్పుడే మనం అక్కడ చూస్తాం చార్లీ వచ్చేస్తాడు. ఇప్పుడు అతను ఆ గార్డ్స్ తో ఫైట్ చేస్తుంటాడు. దాని తర్వాత బీబ్ చార్లీని చూస్తాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.